సరదంటే నాకు ఒక డౌట్, ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు ఎందుకు ఇస్తున్నావు మాకు? ఎప్పుడు నల్ల నీళ్ళు ఇస్తావు? మీకు బడ్జెటే రాలేదు, ఏం చెప్పండి? నాన్న యాతన పడి ఆడ నుంచి ఈ నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్లకి పిల్లలకు పెడుతున్నారు. అమ్మ ఒండ్లు మనకి గవర్నమెంట్ మారినాక కొంచెం అటు ఇటు అవుతుంది. కొంచెం అటు ఇటు అయినప్పుడు పిల్లలు సఫర్ కావద్దని కష్టపడుతున్నారు. మమ్మల్ని కూడా ఎత్తేస్తారు ఎందుకు? మాకు అసలే బాడీ పెయిన్స్ ఇవన్నీ మా వల్ల కాదు. రేపు ఎగ్జామ్ రాయాలి. ఏంటి ఆ అభ్యర్థి మీద ఎలా దాడి చేస్తుందో మనం ఒకసారి చూడొచ్చు. ఆమె ఇప్పుడు ఒక మంత్రి వచ్చిండంట, ఏం వీకడానికి వచ్చిండు చెప్పండి? ఏం ఇక్కడ ఏమి వీకలే, వచ్చిండు చూసిండు పోయిండు. మళ్ళీ పేరుకి 3 మంత్రులు ఉన్నారు. జనాలు ఉరుక్కుంటూ పోతారు ఓట్లాడడానికి. ఎందుకున్నారమ్మా మీరు ఓట్లాడడానికి? ఎందుకు వెళ్తారు వారు ఓట్లాడడానికి? ఓట్లు కావాలంటే అమ్మ మీకు ఇది చేస్తాం, అమ్మ మీకు ఇది చేస్తాం, అమ్మ మీకు ఇది వండు, మీకు ఏమైనా కావాలంటే ఇది చేస్తాం, అది వండుతాం, ఇది కావాలి, మీకు ఏమైనా కొనిస్తాం, ఇది మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటా ఉంటారు. ఏం చూసుకున్నారు? వచ్చే ఈ అమ్మ 9 మందిని కాపాడలేకపోయారు. ఈ జనాన్ని అంతా ఎట్లా కాపాడతారు మీరు? 3 మంత్రులు ఉన్నారు. మళ్ళా ఏం వీకడానికి ఉన్నారు అసలుకి మీరందరూ? అట్లా ఎన్ని రోజుల నుంచి ఇదే ఇబ్బంది? 9-10 months వచ్చినప్పటి నుంచి అదే జరుగుతుంది. ఆ సీఎం వచ్చినప్పటి నుంచి అదే జరుగుతుంది. ఎవరు మంచోళ్ళు ఎవరైనా అసలు నేనైతే ఆ సీఎం ఒక రెస్పెక్ట్ ఇయ్యను. పోలీస్ వాళ్ళనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలకే ఇయ్యను. వాళ్ళు దొంగలాగా ఎందుకు రావాలి? దొంగల వాళ్ళు ఏమన్నా ఇక ఈ ఇల్లులు అవన్నీ పోతే మేము ఒకవేళ రెంట్కున్నాం అనుకో, ఇక మేము వచ్చిన సీట్ మేము అసలు పైసలు ఏడికెళ్ళి కట్టాలి? ఉన్నదంతా రెంట్కి, మాకు తినడానికి, మాకు హాస్పిటల్ కి అయిపోతే మేము ఇంకా ఏడుకోవాలి. అసలు అర్థం చేసుకుంటలేడా రేవంత్ రెడ్డి? వాడికి కూడా పిల్లలు, భార్యలు, వాళ్ళ ఎవరైనా ఉండొచ్చు కదా ఫ్యామిలీ. వాడు కూడా మేస్త్రి పని చేసుకొని వచ్చిండంట కదా. ఒక్కటి కూడా చేత కదా, అలాంటివి ఏవి చేత కదా వాళ్ళకి. ఇలాంటివి ఏమన్నా ప్రజల్ని ఏడిపిద్దామా, ఎప్పుడు ఏం చేద్దామా అని వాళ్ళు కనికట్టుకొని కూర్చుంటారు. మనుషులేనా అసలు? అనవసరంగా గెలిపించి చచ్చా. నేనే ఓటేసా ఆడికి పోయి దరిద్రుడికి. ఎన్ని రోజులన్న వాడు వచ్చి సీఎం ఎన్ని నెలలు అవుతుంది? 9 నెలలు. వాడేందో కానీ పథకాలు అనుబంధాల వాడయ్యా, అని బోకిలా వాడయ్యా, వాని దింపులు కాల కానీ దున్న పోతులాగా బలిసి బంది కూర్చొని ఏసులో కూర్చొని చూస్తున్నాడు మమ్మల్ని. పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడమని చెప్పలు తీసుకొని అంటారు వాడిని వేసి. ఒక్కరు కూడా మీరు ఎవరు పెట్టారు? ఏ లెక్క ప్రకారం వచ్చి ఈ రోజు కూలగొట్టేస్తా అని నీ అయ్యా జాగిరా, నీ అమ్మ జాగిరా ఈడ కూలగొట్టడానికి? మీ అయ్యదారా మా అమ్మదా? రేవంత్ రెడ్డి గారు నువ్వు వస్తే పబ్లిక్ లకు రమ్మని మళ్ళీ మా పిల్లాజలు ఎక్కడ పోతాం రా? రాత్రి నువ్వు తీసేస్తా అంటే దొంగోడ నువ్వు దొంగోలు లెక్క దాచుకున్నావు. అక్కడ కూర్చొని మాట్లాడడం కాదు, ఏ చూసినా తొండలు గుడ్లు పెడుతున్నాయి, పందులు కూర్చుంటున్నాయి అంటే కిందకి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఆ ఊరు ఈ ఊరు ఆటెళ్ళి ఈటెళ్ళి తిరగడం కాదు.